ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వార ఫలితాలు ఇవ్వడం జరిగింది. కొన్ని రాశుల వారికి అనుకూలత ఎక్కువ ఉంది, కొన్ని రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి, ప్రమోషన్స్ పొందవచ్చు. అలాగే కళాకారులకు చాలా అనుకూలమైన సమయం. అలాగే కొన్ని రాశుల వారికి విఘ్నాలు పోయి మరి మీకు ఆశీర్వాదాలు, అలాగే శత్రు నాశనం జరిగి మీకు మిత్రులయ్యే అవకాశాలు, ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఇవి ప్రస్తుత గ్రహాలను బట్టి ఉంటాయి. మరి ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేషరాశి. ఈ వారంలో మేషరాశి వారికి ఏకాగ్రతతో మీరు ఏ పనైనా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సంపూర్ణ విజయం అయితే మీకు లభిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకోగలుగుతారు. ఊహించిన దానికంటే మంచి ఫలితాలే ఈ వారంలో మీకు రాబోతున్నాయి. ధన యోగ సూచనలు ఉన్నాయి. వ్యాపారం కూడా మీకు లాభదాయకంగా ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఈ వారంలో మీరు. అలాగే గొడవలు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వకండి. మీరు మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడేవారు ఉన్నారు. అలాగే మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు ఈ వారం మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు మీరు సకాలంలో ఏదైనా ఉంటే మీరు దానిని సంపాదించుకోగలుగుతారు. అంటే కార్యసిద్ధి అనేది మీకు లభించబోతుంది. దైవానుగ్రహం మీ పైన మెండుగా ఉంది. మీ పనులు నలుగురికి ఉపయోగపడే విధంగా మీరు చేయగలుగుతారు. అందరి ప్రశంసలు ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మంచి ఆలోచనలతో మీరు ముందుకెళ్ళండి. విజయాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అలాగే ఆర్థికంగా అభివృద్ధి అనేది మీకు ఈ వారంలో బాగా కనిపిస్తుంది. కుటుంబపరమైన ప్రోత్సాహం మీకు లభించబోతుంది. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ బంగారు భవిష్యత్తును అందుకోండి. సూర్య నమస్కారాలు అనేవి మీకు శక్తినిస్తాయి కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమం. అలాగే మీరు ఏదైనా సరే ఈ వారం చివరి ఆఖరిలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి సంపూర్ణమైన కాలం, శ్రేష్టమైన కాలం నడవబోతుంది. ఇప్పుడు అభిష్ట సిద్ధి అనేది ఉంది. అనేక శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది మీకు. మీరు ఆపదలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా తొలగిపోయే వారంగా ఉంది. ఎదురు చూస్తున్న పని ఏదైతే ఉందో అది పూర్తి కాబోతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మీకు. నూతన ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహము గాని, భూమి గాని, వాహనం గాని కొనే సూచనలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారంలో మీకు శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు మెండుగా ఉన్నాయి. పట్టుదలతో మీరు ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. మీరు ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో కీర్తి లభించబోతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వ్యాపార బలం చాలా ఉంది. ధనధాన్య యోగ సూచనలు బాగా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎప్పుడూ కూడా ఈ వారంలో మీకు సొంత నిర్ణయమే మీకు మేలు జరగబోతుంది. ముఖ్య కార్యక్రమాల్లో మీరు ఆచితూచి వ్యవహరించండి. విందు వినోదాల్లో ఈ వారంలో మీరు పాల్గొనబోతున్నారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి మీరు ధనధాన్య వృద్ధి అనేది ఈ వారంలో మీకు చాలా శుభంగా లభించబోతుంది. మానవ ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫలితాన్ని అందుకోబోతున్నారు. ఇక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో మీరు విసుగు విరామం లేకుండా పనిచేయండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి అయితే వ్యాపారంలో చాలా లాభాలు రాబోతున్నాయి. ఈ వారంలో మీరు కొంచెం వివాదాలు సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. సమస్యలు ఏమన్నా ఉంటే సున్నితంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వారం మధ్యలో ఒక పని మీకు పూర్తవబోతుంది. అదృష్టవంతులు అవుతారు. అలాగే సంకల్ప సిద్ధి మీకు చాలా అనుకూలంగా ఉంది. కన్యరాశి వారికి ఉద్యోగంలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. మనోబలం పెరగబోతుంది. ఒత్తిడి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళితే ఉత్తమ ఫలితాలు మీరు పొందబోతున్నారు. చిన్న పొరపాటు జరిగినా కూడా సమస్య పెద్దదయ్యే జటిలమయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెడు ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఒంటరిగా అయితే ఉండకుండా మీరు కుటుంబంతో కలిసి మీ సమస్యలు ఏమంటే అవి చర్చించుకొని పరిష్కరించుకోవడం ప్రయత్నించండి. మంచి భవిష్యత్తు మీకు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ వారం చివరిలో మీకు మేలు జరగబోతుంది. ఇక తులారాశి వారికి ఉద్యోగస్తులైతే పనికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు జీవితంలో మరి దొరకబోతుంది. అలాగే మీ ఆశయాలు నెరవేరాలంటే చంచలత్వం లేకుండా ముందుకు వెళ్ళండి. తెలియని ఆటంకాలు అయితే మీకు ఉన్నాయి. స్థిర చిత్తంతో ముందు అడుగు వేయండి. ఆవేశపరిచే వారు మిమ్మల్ని ఉన్నారు, వాళ్ళని మీరు చూసుకుంటూ జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. అంటే సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో సమస్యలుంటే ఇంటి వారితో చర్చించుకొని వారి సూచనలతో మీరు వాటిని పరిష్కార మార్గంగా వెళ్ళండి. అలాగే బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలగాలి. అప్పుడే మీరు ప్రతిదీ పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి మీకు విశేషమైన కార్యసిద్ధి, అనేక శుభయోగాలు ఈ వారంలో ఉన్నాయి. శుభకాలం అనేది నడుస్తుంది. మీకు సందర్భానికి తగినట్లుగా ఉపయోగించుకుంటూ వెళ్ళండి. అధికార లాభ సూచితం కూడా ఉంది. మంచి ఫలితాలు సాధించే కాలం కాబట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళండి. పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధి రాబోతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అలాగే మీకు అన్ని రకాలుగా అనుకూలమైన వారంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. వాటిని సొంతం చేసుకోవడం ప్రయత్నించండి. ఉద్యోగంలో మంచి జరగబోతుంది. ఉద్యోగస్తులకు అలాగే తోటి వారి ప్రోత్సాహం ఉంది. ఒక చిన్న విఘ్నం అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా అధిగమించి ముందుకు వెళ్ళండి. ఆర్థిక నష్టం రాకుండా చూసుకోండి. కొన్ని విషయాలు స్పష్టత వచ్చేస్తుంది మీకు, కాబట్టి ప్రశాంతత అనేది ఈ వారంలో మీకు లభించబోతుంది. ఇక మకర రాశి వారికి ఏకాగ్రత చిత్తంతో ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా విజయాలను పొందుకుంటారు. ఏ పనిని కూడా మీరు ఆపకుండా ముందుకు వెళ్ళండి. చంచలత్వం అనేది అస్సలు పనికిరాదు. ఉద్యోగస్తులు అయితే శ్రద్ధ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. అపార్థాలకు అస్సలు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకండి. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నించండి. సొంత నిర్ణయమే మీకు శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. అది నమ్మండి. ఆర్థికంగా మిశ్రమ కాలం అయితే ఉంది. రుణాలుంటే రుణాలు పెరగకుండా చూసుకోండి. మంచి జీవితం మీకు లభించబోతుంది. ఇక కుంభరాశి వారికి మనోబలంతో మీరు ఏ పని చేసినా చేయండి. అదృష్టవంతులు అవుతారు. అభిష్ట సిద్ధి అనేది ఈ వారంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసే వారితో సహాయాలు మీకు తప్పకుండా అందుతాయి. విఘ్నాలు ఏమన్నా ఉంటే అవి చిన్నగా మిమ్మల్ని చికాకు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఆలోచించండి. ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం ఉన్నాయి కాబట్టి వాటిని మీరు దూరం చేసుకుంటూ మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. వ్యాపారం చేసేవారు వ్యాపారంలో మీరు కొత్త మెలకువలు నేర్చుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. వారం చివరికి మీకు శుభవార్తలు వింటారు. ఇక చివరిగా మీనరాశి వారు అభిష్ట సిద్ధి వారం తప్పకుండా మీకు ఉంది. ఏదైతే అనుకుంటున్నారో మీరు ఉద్యోగంలో లాభం పొందాలనుకున్న ఆ అభివృద్ధి అనేది మీకు కనిపించబోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. స్థిరమైన భవిష్యత్తు మీకు లభించబోతుంది. ఇక వ్యాపారం చేసేవారు మిశ్రమ లాభాలు అయితే ఉన్నాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు అయితే పెడతారు. కొందరి వల్ల మీకు శ్రమ పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనతో జాగ్రత్తగా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళండి. వారం చివరి వరకు మీకు శాంతి లభించబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.